ఇటీవల మరి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి అప్పుడు చెప్పడం వల్ల మరి 30 సంవత్సరాల నుండి పోరాడుతున్నటువంటి మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పోరాట ఫలితం ఈరోజు 42% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చెప్పడం వల్ల 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పి మరి డిక్లరేషన్ చేయడం జరిగింది. 42% అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఇవాళ కేంద్రానికి పంపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే అమల్లోకి తీసుకోవాలని చెప్పేసి మరి బీసీ సంఘాలు అన్ని పోరాటాలు చేస్తున్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు. మరి ఈరోజు మరి వచ్చే ఎన్నికలకు వెళ్దామని చెప్పడం జరుగుతున్నది. 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎలక్షన్కు వెళ్ళమని చెప్పేసి మరి ఇవాళ బీసీ సంఘాలన్నీ కోరడం జరుగుతున్నది. కాబట్టి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఈరోజు ఆయన చొరవతోని ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని ఏం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అడ్మిషన్ అని తీసుకొని ఇవాళ 42% చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. దానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ వచ్చే ఎలక్షన్లో మరి రిజర్వేషన్ 42% కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి ఈరోజు మరి అదేవిధంగా బీసీలు నినాదం అనేది 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి జాజుల సీనన్న గారు మరి మొన్న కవితక్క గారు ఏమంటున్నారంటే బీసీల కోసం నేను పోరాడుతున్నా 42% పోరాడుతున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతున్నది. అమ్మ మీరు ఆదిలాబాద్ ఎప్పుడైనా చూశారా? మీరు ఆదిలాబాద్ వచ్చి బీసీ 42% గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని చెప్పడం జరిగింది. మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వం చేశారు. మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు. మరి నువ్వు ఎంపీగా చేశావు, ఎమ్మెల్సీగా చేశావు. మరి ఏ రోజైనా బీసీ నినాదం వినబడిందా? మీరు కాబట్టి ఇవాళ బీసీలను పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి బీసీలందరం ఏకంగా ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నా బీసీలందరం ఏకంగా ఉంటాం. మరి బీసీ 42% రిజర్వేషన్ సాధించుకున్న తర్వాతనే మేమేమన్నా సాధించుకున్నాం అనేది బీసీ నినాదం వినిపిస్తాం. కాబట్టి ముఖ్యంగా బీసీలందరూ ఏకధాటిగా ఉండాలి. ఏ పార్టీలో ఉన్నా బీసీ నినాదం మీదనే పనిచేయాలి. ఈ 42% రిజర్వేషన్ మీద ప్రతి పార్టీలో ఉన్న బీసీలందరూ ఏకమై ఈరోజు ఎందరో మంది వస్తారు. తప్పుతో పట్టకండి మీరు దయచేసి. బీసీలు ఈ ఒక్కసారి పక్కకు జరిగిపోతే ఈ నినాదం అనేది లేపేవాళ్ళు లేరు. కాబట్టి జాజుల సీనన్న నాయకత్వం ఇక్కడ ఆదిలాబాదులో పట్టుదలతో పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు 42% కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఇలా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దీన్ని గట్టిగానే 42% రిజర్వేషన్ తెచ్చిన తర్వాతనే ఎలక్షన్కు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ. బీసీల పోరాట ఫలితమే మరి ఏదైతే ఎలక్షన్ కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 42% మరి అసెంబ్లీలో పాస్ చేసి అదేవిధంగా క్యాబినెట్లో ఫస్ట్ పాస్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని రాష్ట్రపతి గారికి మరియు పార్లమెంటుకు పంపడం జరిగింది 42% బీసీల రిజర్వేషన్ని. దాని తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు జాజుల సీనన్న ఢిల్లీ చెలో ఢిల్లీ అనే ప్రోగ్రాం పెట్టి మరి అక్కడ కూడా తీర్మానాన్ని అన్ని పార్టీలను ఆల్ పార్టీస్ ఆల్ ఎమ్మెల్యేస్ని పిలిచి మరి పెద్ద ఎత్తున ఇంతవరకు బీసీ ఉద్యమం
జంతర్ మంతర్లో ఢిల్లీలో ఇంతవరకు జరగలేదు. అంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి రాష్ట్రం మొత్తం నుంచి ఒక 2000 మంది వెళ్ళడం, అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ ఒత్తిడి వల్లనే మరి ఇక్కడ నుంచి మన గవర్నర్ గారు అప్పుడు లేఖ రాసి మన రాష్ట్రపతి గారికి పార్లమెంటుకు పంపడం జరిగింది. ఆ ఒత్తిడితోటే ఆ ఒత్తిడి చాలా పనిచేసిందని తెలియదు. కానీ 3 నెలలు అయినా రాష్ట్రపతి కానీ మరి కేంద్రం కానీ ఇంతవరకు 9th షెడ్యూల్లో పెట్టి ఇవ్వాలా, 9th షెడ్యూల్లో పెట్టి ఇంతవరకు ఇవ్వలేదు. 3 నెలల కాలం అయిపోయింది. ఏప్రిల్ 9th ఇవ్వడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఇప్పుడు 9th అయిపోయింది. అయినా కూడా 3 నెలలు దాటినా కూడా వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్డినెన్స్ ప్రకారం తీసుకోవాలా అని అందరి న్యాయమూర్తులను కనుక్కొని మరి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ ఉండి క్యాబినెట్లో మరి దాన్ని పాస్ చేసి ఇప్పుడు సోమవారం లోపల ఆర్డినెన్స్ తెచ్చి 42% రిజర్వేషన్లు మన బీసీలకు కల్పించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ ప్రభుత్వం చేసినందుకు వీళ్ళకు స్వాగతిస్తున్నాము. మరియు కేంద్ర ప్రభుత్వాన్ని అట్లనే మేము 9వ షెడ్యూల్లో ఇది పెట్టి మరి పాస్ చేయించాలని, దీనికి మేము ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని మరియు పిసిసి మన అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మరియు మా జాజుల సీనన్నని జాతీయ అధ్యక్షుడు మరియు మా బీసీ సంఘాల మొత్తం 136 కులాల మరి రాష్ట్రం మొత్తం సీనన్నకు సపోర్ట్ చేసి జాజుల సీనన్నకు మా డిస్టిక్ నుంచి కానీ అన్ని డిస్టిక్ల నుంచి మరి ప్రోత్సాహం ఇచ్చి సీనన్నకు ఇచ్చిన తర్వాతనే ఈ ఉద్యమంలో మరి 42% అయినందుకు మేము చాలా గర్వహిస్తున్నాం. మరియు మాకు కూడా ఇక్కడ లోకల్ సంస్థలకే ఇది రిజర్వేషన్ వర్తిస్తుంది ఆర్డినెన్సు, కానీ విద్యకు మరియు ఉద్యోగాలకు కూడా కావాలని మరి అసెంబ్లీలో పాస్ చేసింది కాబట్టి కేంద్ర మంత్రులు ఎంపీలు మరి అక్కడ కేంద్రంని ప్రెషర్ చేసి మరి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించి ఈ విద్యకు మరియు ఉద్యోగాలకు మరియు మన రాజకీయ లోకల్ బాడీ ఎన్నికలకు మరి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మరి మన అన్ని విధాల బీసీలకు హెల్ప్ చేయడం జరిగింది. వారికి స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి బీసీలను మరి మా ముఖ్యమంత్రులు అయితే ఓసీ ఉండగా మన బీసీలకు ఇవ్వడం జరిగింది. మన బీసీ పిఎం గారు ఉన్నారు కాబట్టి బీసీని దృష్టిలో పెట్టి 42% ఎట్లనన్నా సాధించాలని మన కేంద్ర మంత్రుల్ని మరి ఎంపీలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై బీసీ.